లెట్స్ గో. నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సిహెచ్ టాక్. అలా మనం లాంగ్ వీడియో అయితే చేయబోతున్నాం. లాంగ్ వీడియోలో ఏముంటుందంటే పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్ని అడుగుదాం మన వాళ్ళని. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఎలా చేసిన మా లాంగ్ వీడియో అంటే నా మైక్ చూసారా, చాలా కాస్ట్లీ మైక్ అనుకుంటారు కదా, కాదు. నేను ఇయర్ ఫోన్స్కి రబ్బర్ బ్యాండ్ అయితే కట్టినా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? పైసలు లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు చాలా వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. బెస్ట్ థింగ్ ఇన్ అవర్ కాలేజ్ బొందా. బొందా ఏమిటండి మీరు మాట్లాడేది? కొంచెం బాధ అవుతుంది నీలాంటి వాళ్ళని మిస్ అవుతున్నందుకు. బెస్ట్ థింగ్ ఇన్ అవర్ కాలేజ్ మీలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికిండ్రు, అంతే. చదువు సంది అయితే నాకు సంబంధం లేదు. బావని నువ్వు బయటికి వెళ్ళు. నువ్వు చుట్టాన్ని బయటికి వెళ్ళా. నువ్వెవరు? స్నేహితుడిని. నువ్వు ఉండొచ్చు. బెస్ట్ థింగ్ ఇన్ అవర్ కాలేజ్ ఏం చెప్తారే బెస్ట్ థింగ్? అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డా. సెమిస్టర్ లాస్ట్ సెమిస్టర్ కదా, వదిలిపోతున్నందుకు ఏం అనిపిస్తలే? అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది. ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. మిమ్మల్ని వదిలిపోతున్నాను. కాలేజ్ వదిలిపోతున్నందుకు కాలేజ్ వదిలేందుకు కాదు, ప్రశాంతంగా ఉంది నాకు. Actually, to be honest, I never attended the college. చూస్తున్నా అన్ని అబ్జర్వ్. I'm studying CA course, so I never attended the college, but I still miss college life. వేస్ట్ కాలేజ్, వరస్ట్ కాలేజ్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓన్లీ ఫ్రెండ్స్ బెస్ట్, అంతే. छोटी 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 बातें. ఇట్స్ టూ సాడ్. కాలేజ్ వదిలిపోతున్నట్టు ఎట్లా అనిపిస్తుంది? అదే సాడ్ గా ఉంది. విల్ మిస్ అవర్ ఫ్రెండ్స్, ద ఎగ్జామ్స్. ఓకే బెస్ట్ థింగ్ ఏం లేదా, అంత ఫ్రస్ట్రేషన్ ఉంది. బంగ్ కొట్టినాము, టైం పాస్ చేయడము, ఫ్యాకల్టీతో టైం పాస్ చేయడము, ఇదే మంచిగా అనిపించింది. ఆ టీచింగ్ అంటే ఏం లేదు, లోపల ఏం లేదు, డొల్లా. వెళ్ళిపోతున్న మీ కాలేజ్ వదిలేసాను, హ్యాపీనెస్ వస్తుంది. అంటే 3 years డిగ్రీ భరించడం సిఆర్ లాగా భరించి దమ్ అవుతుంది. మన కాలేజ్ అయిపోయింది కాబట్టి సెమీ 6th కాబట్టి వదిలిపోతున్నందుకు నీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు వదిలేసుకోవాలి. సార్ ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. బెస్ట్ థింగ్ ఏమో కానీ వరస్ట్ థింగ్ ఏంటంటే సిఎస్ ఫ్రెండ్ కావడం వరస్ట్ థింగ్. నాకు గన్నెత్తారా? క్లాస్ ఉన్నా మేము బంక్ కొడతాం, ఇదే మా బెస్ట్ థింగ్. నువ్వు ఏదైనా మిస్ అవుతావా కాలేజ్? సిఎస్ మిస్ అవుతా. కాలేజ్ లాస్ట్ ఎట్లకి ఏమనిపిస్తుంది? బాధ అవుతుంది. ఏమవుతుంది? కాలేజ్ ఇట్లా బొంగుల కాలేజ్. ఫ్రెండ్స్ ఆర్ లక్, బెస్ట్ థింగ్ అంటే. జూనియర్స్ వచ్చి అక్క మీరు ఎందుకు ఏడుస్తలేరు అని అడుక్కునే రోజులు చాలా ఉన్నాయి మాకు. వాళ్ళకి ఎలా చెప్పాలి అలా ఆనందంగా ఉన్నా మీరు వదిలి వెళ్తున్నందుకు అని. వీఆర్ సో హ్యాపీ, వీఆర్ సో ఎక్సైటెడ్ టు డీల్ విత్ దిస్ కాలేజ్. ఏం బాధలేదు, టు బి ఫ్రాంక్. ఎప్పుడెప్పుడు పోవాలని ఉంది, ఎందుకంటే ఈ దరిద్రమైన కాలేజ్కి జాయిన్ అవ్వడే ఎక్కువ. చెప్తా, టైం పాస్ చేయడానికి చదువు వద్దన్నట్టు రోడ్లో తిరిగేటోళ్ళకి ఉంటుంది చూడు, అలాంటి వాళ్ళకి అయినా పాస్ ఎట్లన్నా పాస్ అయిపోవాలి, రాయకపోయినా చదవకపోయినా 1 day 3 days పాస్ అవ్వాలి. దానికి ఈ కాలేజ్ చాలా బెస్ట్ అని చెప్తాను నేను. ఏం వాడకవయ్యా అబ్బో. రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మీరు మన మెమోస్ ఇచ్చినాక అప్లోడ్ చేయాలని కోరుకుంటున్నాను, లేదంటే మన మెమోస్ రావు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ. బెస్ట్ థింగ్ ఇన్ అవర్ కాలేజ్ ఏంటిదంటే నేను జోకులు కుళ్ళు జోకులు వేస్తే లెక్చరర్లు నవ్వుతారు చూడు. ఏ జోక్ వేసినా నా ముఖం చూసి నవ్వుతారు. అంటే చదువుకోవడానికి బాగుంటది కానీ మనం చదువుకోము. కాలేజ్ ఏంటి? బెస్ట్ థింగ్ ఇన్ అవర్ కాలేజ్ ఏంటిది? బెస్ట్ థింగ్ ఏముందబ్బా? A few moments later. మూవీస్కి వెళ్ళడం, రూమ్లో చిల్అవుట్ అవ్వడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి తిరగడం. ఏం చిల్లర్ కాదురా మీరు. వెళ్ళిపోతున్నందుకు నీకు ఏమన్నా అనిపిస్తుందా? కాలేజ్ వదిలిపోతున్నందుకు? కాలేజ్ వదిలి వెళ్ళిపోతున్నందుకు ఏం లేదు, మీ ఫ్రెండ్స్ని మిస్ అవుతారు.
సో బెస్ట్ థింగ్ ఇన్ అవర్ కాలేజ్ ఏంటి చెప్పు. A few moments later. కాలేజ్లో మనం క్లాస్లో చేసే ఫన్ ఒకటి మిస్ అవుతారు. బెస్ట్ థింగ్ కాలేజ్ ఏంటి? నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఏం నచ్చలేదు. మెయిన్ ఐ హేట్ అంటే ఎగ్జామినేషన్ బ్యాచ్ వాళ్ళు చేసే బిహేవియర్ నాకు అస్సలు నచ్చదు. ఎగ్జామ్స్ టైంలో ఏమో ఫీజు కట్టమని టార్చర్ చేస్తారు, అస్సలు నచ్చదు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. कविता क्या बोलूं मैं? बेस्ट थिंग आवर कॉलेज क्या है? कुछ नहीं कुछ नहीं है. अच्छा ठीक है. तुम मिस होता होने के बाद ये कॉलेज को तो मिस नहीं, अगर बाई चांस फ्रेंड्स बोले तो मिस हो सकते हैं, लेकिन कॉलेज को कभी मिस नहीं कर सकते. ఇప్పుడు మా కాలేజ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ మీ క్యాంటీన్కే వస్తారు. ఎంత ఫేమస్ అంటే అసలు అడ్మిషన్ తీసుకునేటప్పుడు కూడా దూపేసి మీ దగ్గరకు వచ్చి వాటర్ తాగుతారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది? ఇదేం జరగలేదు, ఇవన్నీ అబద్ధాలు, నమ్మకండి, ఇవన్నీ ఫేక్, నమ్మకండి. సరే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది కాలేజ్? ఒక నెల రోజులకి స్టూడెంట్స్కి ఇక్కడ క్యాంటీన్ ఉందని తెలుస్తుంది, అప్పటిదాకా రారు. అవర్ కాలేజ్ ఏంటిది? ఫ్రీడమ్. ప్రతి ఒక్క కాలేజ్లో అయితే మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అయినాక బయటికి పోయే ఛాన్స్ అస్సలు ఉండదు. కానీ మాకనుకో ఎప్పుడు వచ్చినాం, ఎప్పుడు పోయినాం, ఏం సంబంధం ఉండదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా శ్రద్ధగా చదువుకుంటున్నావు కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇర్రెగ్యులర్ స్టూడెంట్ని, అసలు మమ్మల్ని ఒక మనుషుల్లాగా చూడలేదు ఇక్కడ. చాలా అన్యాయం జరుగుతుంది. ఇలా పీడను నేను భరించలేకపోతున్నా. సో చాలా హ్యాపీగా ఉంటుంది నాకు, నాది అయిపోతుంది సార్.